guys, welcome back to Lira Space. So today's video is all about exploring Munnar. In 2 days కొచ్చిలో స్టే చేసిన తర్వాత మున్నార్ వచ్చాం. టుడే ఇస్ ద ఫస్ట్ డే అండ్ మా ఎటీరియాలో వచ్చేసి టు విజిట్ టీ గార్డెన్ అండ్ టీ ఫ్యాక్టరీ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అండ్ ఎర్లీగా స్టార్ట్ అవుదామని చెప్పి. అండ్ మేము ఉన్నదైతే ఈడిల్ వైజ్ రిసార్ట్ ఇన్ మున్నార్. ద ఫుడ్ సర్వీస్ అంబియన్స్ వాస్ ఎక్సలెంట్ అండ్ టోటలీ రికమెండ్ దిస్. ఎవరైనా మున్నార్లో స్టే చేయడానికి వస్తుంటే ఈడిల్ వైజ్ రిసార్ట్లో స్టే చేయండి. యూ విల్ నెవర్ రిగ్రెట్ దిస్ డెసిషన్. ఐ టోటలీ రికమెండ్ దిస్. మాకంతా నచ్చింది స్టే. మున్నార్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హిల్ స్టేషన్ కదా, సో మీకు ఎటు చూసినా టీ గార్డెన్స్, టీ ఎస్టేట్స్ ఇవే కనిపిస్తాయి. నార్మల్గా అంటే రోడ్ లాగా ఎటు కనిపించదు, ఎటు చూసినా ఒక వ్యూ పాయింట్ లానే అనిపిస్తుంది. అండ్ కెమెరా అంతా జస్టిఫై చేయట్లేదు, కానీ ఇన్ పర్సన్ వెళ్తే మాత్రం ద సీనరీ వాజ్ అమేజింగ్. అండ్ ఫస్ట్ డే వచ్చేసిన తర్వాతే వీ ఆల్రెడీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ మున్నార్. సో ఫస్ట్ అయితే మేము టీ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ. చుట్టాల అబ్బాయి ఉన్నాడు, గుర్తుపట్టావా? సేమ్ లేరు. మోడల్ మోడల్ సూపర్ మోడల్. సో మా ఫ్యాక్టరీ టూర్ ఇంకా 5 minutesలో స్టార్ట్ అవుతుంది. 11:20కి మేబీ బ్యాచెస్ ఉంటాయి అనుకుంటా. సో టోటల్ 45 minutes టూర్ ఉంటుందంట. పర్సనల్గా సపరేట్ గైడ్ ఉన్నారు ఫ్యాక్టరీ మొత్తం చూపించడానికి. అండ్ లాస్ట్లో మీరు టీ అవి టేస్ట్ చేయడానికి కూడా శాంపిల్స్ కూడా ఇస్తారు. సో ఇఫ్ యూ లైక్ దట్ యూ కెన్ ఆల్సో బై దెమ్. అండ్ గూగుల్ మ్యాప్స్లో చూస్తున్న లొకేషన్ అయితే నమ్మొద్దు. లోకల్గా విలేజెస్ ఉంటారు కదా, వాళ్ళని అడిగారండి, అదే కరెక్ట్. గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది అయితే ఎగ్జాక్ట్లీ రాంగ్ ఉంది. మేము చాలా డైరెక్షన్స్ తిరిగి ఫైనల్లీ ఒక 15 minutes డ్రైవ్ తర్వాత వచ్చాము ఇక్కడికి. అండ్ వీళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ యూపీఐ ఆర్ కార్డ్ పేమెంట్. అండ్ పర్ హెడ్ 250 rupees, సో 500 ఛార్జ్ చేశారు మా ఇద్దరికి కలిపి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ టూర్ ఫర్ 45 minutes. సో లెట్స్ గో. సో మేము ఇక్కడ ఫ్యాక్టరీలో ఎంటర్ అయిన తర్వాత ఇలా గ్రీన్ టీ లీవ్స్ అన్ని ఇట్లా కన్వేయర్ డ్రైయర్ బెల్స్ మీద పెట్టి డ్రై చేస్తున్నారు. కింద నుంచి హాట్ ఎయిర్ వస్తుంది టు మేక్ ద డ్రైయింగ్ ప్రాసెస్ మచ్ క్విక్కర్. అంటే లోపల పెద్దగా రికార్డ్ చేయనివ్వలేదు, అంటే అలౌ లేదంట కెమెరా ఆర్ వీడియోస్ ఆర్ ఫొటోస్ ఏం అలౌ లేదంట. సో జస్ట్ ఒక 2-3 clips క్యాప్చర్ చేయగలిగాను. అండ్ ఫ్యాక్టరీ విజిట్ అయిపోయిన తర్వాత ఇలా శాంపిల్స్ ఇచ్చి టేస్ట్ చేయమన్నారు. అంటే క్వాలిటీ టాప్ క్వాలిటీ టు లీస్ట్ క్వాలిటీ అన్ని టేస్ట్ చేయొచ్చు. టాప్ క్వాలిటీ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద బడ్స్ అండ్ లీస్ట్ క్వాలిటీ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద వేస్ట్ పౌడర్ మెటీరియల్. అండ్ మనం రెగ్యులర్గా తాగే గ్రీన్ టీ బ్యాగ్స్లో యూజ్ చేసేది వేస్ట్ పౌడర్ అంట, అందుకే అవి బ్యాగ్స్లో ఇస్తారు, లూజ్ పౌడర్లో కాకుండా. వాళ్ళ టీ పౌడర్స్ అన్నీ ఇట్లా హాట్ వాటర్లో సోక్ చేసి ఒక 5 minutes ఉంచి, అంటే శాంపిల్స్ చేయడానికి మేము టేస్ట్ చేయడానికి ఇట్లా రెడీ చేస్తున్నారు. సో కలర్ వేరియేషన్ మీరే చూడొచ్చు, ద వేరియేషన్ ఆఫ్ ద వాటర్. సో లైట్ కలర్ ఉంటే ద బెస్ట్ క్వాలిటీ విచ్ ఇస్ మేడ్ ఫ్రమ్ ద బడ్స్. అండ్ గ్రాడ్యువల్గా కలర్ డార్క్ అవుతుంది, అంటే ఎక్కువ డస్ట్ ఆర్ ఎక్కువ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేసినవి కాబట్టి సో కలర్ డార్క్ అవుతుందంట.
Try this. What is it? Tastes lots of It's green tea. This is natural green tea. This is right. Actually, you have green tea because that's what your convenience. That's your business. So you like the taste only. Real green tea have a taste. This is. Yeah, you can take it. Yes. Okay. అలా టేస్ట్ అయ్యాక వాళ్ళ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఇలా డిస్ప్లేలో పెట్టి ఇలా సేల్ చేస్తున్నారు. అంటే టేస్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రొడక్ట్ నచ్చితే అవి పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ప్యాకింగ్కి కూడా వాళ్ళు ఇక్కడ న్యూస్ పేపర్స్తో బ్యాగ్స్లో ప్రిపేర్ చేసి అవే కవర్స్లో యూస్ చేసి సెల్ చేస్తున్నారు. సో ఇప్పుడే మా టూర్ మొత్తం అయిపోయింది అండ్ 2 టీ బ్యాగ్స్ కొనుక్కొని వచ్చాం. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టీ టు డ్రింక్ ఇన్ ద మిల్క్ అంట. ఇది జనరలీ వాటర్లో గ్రీన్ టీ అవి తాగుతాం కదా, అవి కాకుండా దిస్ ఇస్ ప్రిఫర్డ్ విత్ మిల్క్. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒకటి, మాకు ఒకటి అని 2 బ్యాగ్స్ తీసుకున్నాం. సో దిస్ ఇస్ ఫర్ 200 grams 350 రూపీస్ అండ్ డిస్కౌంట్ ఇచ్చారు. సో 315 రూపీస్కి వచ్చింది మాకు ఇది. అండ్ నాకు ఈ ఐడియా చాలా నచ్చింది. అక్కడ మీకు క్లిప్లో చూపించాను ఆల్రెడీ. ఈ పేపర్ బ్యాగ్స్ వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ పక్కనే విత్ న్యూస్ పేపర్. సో దాంట్లోనే పెట్టి ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు. సో అనదర్ న్యూ థింగ్ దట్ ఐ గాట్ టు నో టుడే ఇస్, ఇఫ్ సపోజ్ ఇది గ్రీన్ టీ లీఫ్ అనుకోండి, ఈ లీవ్స్ అన్నీ పీకేస్తే ఈ స్టెమ్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ వేస్ట్ని డ్రై చేస్తే మెషినరీతో ఇట్లా ఫామ్ అవుతుంది. ఇంత డ్రై అండ్ వేస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా క్రష్ చేస్తారంట. క్రష్ చేసిన తర్వాత టీ బ్యాగ్స్లోకి వేసి ఇట్లా పౌడర్ అవుతుంది కదా క్రష్ చేసిన తర్వాత, ఇదే టీ బ్యాగ్లోకి వేసి అమ్ముతారు. సో మనం జనరలీ యూస్ చేసే ఆర్ తాగే గ్రీన్ టీ బ్యాగ్స్ ఏంటంటే నథింగ్ బట్ ద వేస్ట్ ఆఫ్ గ్రీన్ టీ లీవ్స్ ఆర్ గ్రీన్ టీ ప్లాంట్స్ అంతే. ఆర్ బ్లాక్ టీ కూడా సేమ్ ప్రాసెస్, వీఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ ద వేస్ట్ అంతే. ఇన్ ద బెస్ట్ టీ టు హ్యావ్ ఇస్ వైట్ టీ అంట. అండ్ ఓన్లీ బడ్స్తో ప్రిపేర్ చేస్తారు ఆ వైట్ టీ అయితే. కార్డియాక్ పేషెంట్స్కి, క్యాన్సర్స్కి, వీటికి చాలా యూస్ఫుల్ అవుతుంది అది. బట్ కొంచెం కాస్ట్లీ, వీటితో కంపేర్ చేస్తే 4 times ఎక్కువ ఉంది దాని కాస్ట్ అయితే వీటితో కంపేర్ చేస్తే. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఆల్ ద వేస్ట్ అండ్ దట్స్ ద బడ్ కదా. సో మేబీ అండ్ మేకింగ్ ప్రాసెస్ కూడా దానికి కొంచెం ఎక్కువ మెషినరీ అండ్ టైం పడుతుంది. అండ్ సో దట్స్ ద న్యూ థింగ్ దట్ వీ గాట్ టు నో టుడే. ఇట్లా టైమర్ పెట్టి కొండలెక్కి గట్లెక్కి పాపం నా కోసం ఎంత కష్టపడుతున్నాడు ఒక్క ఫోటో కోసం. మా బైక్ అక్కడ పార్క్ చేసి ఇట్లా వచ్చి ఫొటోస్ దిగడానికి వచ్చాను. చలిగా ఉంది ఫ్రెండ్స్, క్లౌడ్స్లోంచి వచ్చాం ఫ్రెండ్స్, ముక్కు పట్టేసింది ఫ్రెండ్స్. వెనకాల చూసారా, అవన్నీ మంచు కాదు, దే ఆర్ క్లౌడ్స్. మనం వెనకాల మిస్ అయింది లాకర్ గ్యాప్ వ్యూ. అది సడన్గా అప్పటి వరకు నార్మల్గా ఉండే, ఆ క్లౌడ్స్లోంచి వచ్చేటప్పుడు ఏదో వాటర్ డ్రాప్లెట్స్ మీద పడినప్పుడు ఎంత కూల్ అయిపోతుంది, అంత చల్లగా ఉంది. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇందాక మీ క్లిప్లో చూసినప్పుడు ఎంత గ్రీనరీగా ఉంది పక్కనంతా, బట్ సడన్గా చూడండి ఏం కనిపించట్లేదు, ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. అండ్ ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. సో ఆ వ్యూ పాయింట్ అయిన తర్వాత విల్ గో టు అస్టే, బికాజ్ దిస్ గై హ్యాస్ టు రన్ అస్టే. సెనిక్ వ్యూ పాయింట్ కంట వచ్చాము. ఇక్కడ ఇట్స్ ఆఫ్టర్నూన్ 2 o'clock. అస్సలు అలా లేదు. ఇట్స్ వెరీ 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 వర్త్. నన్ను అడిగితే కొచ్చికి రాకుండా, కొచ్చికి వెళ్ళకుండా డైరెక్ట్ మున్నార్ వచ్చేసేయండి. సో దట్ ఇంకొక డే ఎక్స్ట్రా స్పెండ్ చేయొచ్చు మీరు ఇక్కడే. కొచ్చిలో అనవసరంగా 1 day 2 days ఎందుకు స్పెండ్ చేసామా అనిపిస్తుంది ఇది మున్నార్ ఇట్లా చూస్తుంటే.
So this is how we spent our first day in Munnar. If you like this video, please like, share and subscribe to my channel. See you in my next video. Bye.